చిరావూరులో ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యాన పశువుల హాస్పిటల్ వద్ద ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు కేవీవి ప్రసాద్, జమలయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రపంచవ్యాప్తంగా పశు వైద్యాన్ని గుర్తించి పశు వైద్య సేవలని రైతాంగానికి ప్రజలకి అందించాలనేటువంటి లక్ష్యంతో 2000 సంవత్సరంలో పశు వైద్య దినోత్సవాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. తదనంతరం ప్రతి సంవత్సరం కూడా రైతులు అదేవిధంగా పశు వైద్యాధికారుల సహకారంతో ఈ దినోత్సవాలని వేడుకగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంలో పశువులకి విస్తృత సేవలు అందించడంతో పాటు మరి ఈ రంగంలో నిష్ణాతులైనటువంటి వారిని గుర్తించి వారికి అభినందన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసేటువంటి లక్ష్యంతో జరుగుతూ ఉంది. ప్రత్యేకించి వెటర్నరీ డే ఏప్రిల్ 4th సాటర్డే ఇది ఖచ్చితంగా అందరూ కూడా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దీని ద్వారా పశు వైద్యుల యొక్క సేవల్ని గ్రామీణ ప్రాంతాల్లో మరి పశువులు లేకపోతే ఇతర వాటిని పెంచేటువంటి వారందరికి కూడా ఆ సేవల్ని వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఇవాళ మారుతున్నటువంటి పరిస్థితుల్లో కొత్త సాంకేతికపరమైనటువంటి అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ సేవలు మరింతగా ఉపయోగపడాలి. అదేవిధంగా ఇవాళ పశువుల ఉత్పత్తి పెరగాలన్నా అదేవిధంగా పాల ఉత్పత్తి పెరగాలన్నా మంచి నాణ్యమైనటువంటి ఫీడు వాళ్ళకి అందివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రూపంలో ప్రభుత్వం ఇప్పుడు సరఫరా చేస్తున్నటువంటి ఫీడ్ని ఇంకా అత్యధిక శాతం మరి గ్రామీణ ప్రాంతాలకి పంపిణీ చేయటం ద్వారా వినియోగదారులకి పశువులు పెంచేటువంటి వారికి అధికంగా ఇవ్వటం ద్వారా సబ్సిడీని కూడా పెంచి అధిక మొత్తం వారికి అందిస్తే భవిష్యత్తులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండదు. ప్రపంచ పశు వైద్య దినోత్సవ సందర్భంగా చిరావూరు గ్రామంలో పశుసంవర్ధక శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే డాక్టర్స్కి అభినందనలు కూడా తెలియజేస్తూ ఈరోజు జరిగే కార్యక్రమం గుంటూరు జిల్లాలో అత్యధికంగా చిరావూరులో ఉన్నటువంటి పశు సంపద ఎక్కువగా ఈ గ్రామానికి ఇటువంటి క్యాంపులు మరిన్ని జరపడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పశు సంపదకు మెరుగైన వైద్యం అందించడం ద్వారా ఇక్కడ పాడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఈ క్యాంపును ఏర్పాటు చేసినందుకు ఈ క్యాంపులో డాక్టర్సు అందరూ కూడా వారి యొక్క సేవలు అందిస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఈ క్యాంపుకి ఇంటర్ ఫార్మాసూట్స్ వారు కూడా వారి సహాయం అందజేశారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. దానికి తగినటువంటి పద్ధతుల్లో వైద్యం, వ్యాక్సిన్లు, ఇంజక్షన్లు, ఫీడ్ సప్లిమెంటరీ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్కువ బడ్జెట్తో మన రైతాంగానికి అందించాల్సిన అవసరం ఉన్నది. రైతుల ఆదాయం పెరగాలంటే పశువుల పెంపకం ప్రధానమైన కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక రైతుకు వచ్చే ఆదాయంలో 100 రూపాయలు అనుకుంటే 37% పశుపోషణ పాడి పంట ద్వారానే వస్తుందని చెప్పేసి అధికార గణాంకాలు కూడా చెబుతూ ఉన్నాయి. అందుకని మన రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచాలంటే వ్యవసాయంతో పాటు పశుపోషణ యొక్క ప్రాధాన్యత కూడా ఉందనేది గుర్తించాలి. మరి పశు సంపద పెంచడము, వాటి సంరక్షణ, రైతుల ఆదాయం పెంచాలంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించిద్దని చెప్పేసి మేము అభిప్రాయపడతాను. మరొకసారి ఈ పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి వైద్యులు కానీ, ఉన్నతాధికారులు కానీ, పారామెడికల్ సిబ్బంది కానీ వాళ్ళందరికీ ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా వాళ్ళకి అభినందిస్తా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పశు వైద్యశాలలో పశు వైద్యుడిని. ముందుగా అందరికీ ప్రపంచ పశు వైద్య దినోత్సవ శుభాకాంక్షలు. మన ప్రభుత్వం ద్వారా పశువులకి అలాగే రైతు సోదరులకి చేయూతనివ్వాలని చెప్పి 1962 అనే సంచార పశు వైద్యశాలని మన ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు.
తద్వారా ఎక్కడైతే మనకి హాస్పిటల్ కానీ లేకపోతే స్టాఫ్ అందుబాటులో లేని ప్రదేశాల్లో రైతు సోదరులు 1962 అనే సంచార పశురథాన్ని యొక్క కోడ్ని డైల్ చేసి మాకు కేసులు బుక్ చేసుకున్న ఎడల మేము ఆ ప్రాంతానికి విచ్చేసి అక్కడ ఉన్న పశువులకి వైద్యాన్ని అందజేస్తాము. సో రైతు సోదరులు అందరూ గమనించగలరు, ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోగలరు. ధన్యవాదాలు.